నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టాల్సిన బాధ్యత మోడీది అని నిన్న మాట్లాడినటువంటి ట్రంప్ ఇప్పుడు రూటు మార్చాడు, స్వరం మార్చాడు. మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయట. అయితే ఆయన తన పట్ల సంతోషంగా లేడట. అంటే మోడీ నా పట్ల సంతోషంగా లేడని ఇప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నది, భారత్ నుంచి అమెరికా భారీగా టారిఫ్లు వసూలు చేస్తున్నదే అందుకు కారణం అన్నటువంటి విషయం కూడా తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ఆ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. మరోవైపు టారిఫ్స్ వల్ల అమెరికా అత్యంత సంపన్న దేశంగా మారుతుంది. త్వరలో $650 బిలియన్ సంపద మా ఖజానాకు వస్తుంది అని చెప్పుకొచ్చాడు. అంటే మోడీ నన్ను సంతృప్తిపరచడం కాదు, మోడీ నా వల్ల అసంతృప్తితో ఉన్నాడు అన్నటువంటి. అదే సందర్భంలో పన్నులు వసూలు చేసి మా దేశానికి డబ్బులు సంపాదించుకుంటున్నానని చెప్పుకొస్తున్నాడు. ఓవరాల్గా ట్రంప్ మాటల్ని అతిగా ఊహించుకోవడం తప్పు. అతని దేశ ప్రయోజనాలు అతను చూసుకుంటాడు, మోడీ తన దేశ ప్రయోజనాలు తను చూసుకుంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.